సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో ఘనంగా శ్రీ హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్ర. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. నకిలీ పత్తి విత్తనాల విక్రేతలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. నూతన నగరేశ్వర దేవాలయ చైర్మన్గా సతీష్ కుమార్, పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్గా ప్రసాద్ గౌడ్ నియామకం. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. పాల్గొన్న తాజా మాజీ ప్రజాప్రతినిధులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14వ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేద్దాం. దళిత ప్రజా సంఘాల నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రీ హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం తాండూరు పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయం నుండి మార్వడి బజార్, భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, పాత కూరగాయల మార్కెట్, వినాయక్ చౌక్, శాంతి మహల్ చౌరస్తా మీదుగా తిరిగి స్టేషన్ హనుమాన్ దేవాలయానికి శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. తాండూరు పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్ దగ్గర సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, తాండూరు యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నరారి గారు, శ్రీనారాయణ గారు రాముని విగ్రహం దగ్గరికి రావాలి. హనుమాన్ చాలీసా పట్టణం తాండూరులో మొట్టమొదటిసారిగా మనం నిర్వహిస్తున్నాం కాబట్టి లోకులందరూ కూడా కొంచెం ప్రక్కకి జరగాలి. దయచేసి ముగ్గురు రావాలి అలా దయచేసి కొంచెం దయచేసి ఫోటో రాకుండా ప్లీజ్ కొంచెం ముందు తాగాలి. అలా దయచేసి కొంచెం దయచేసి భద్రమండలి సమాజ పెద్దలు ముందుకి రావాల్సిందే కోరుతున్నాం. నరారి సార్, నరారి సార్, దయచేసి ఎవరు తెలుసుకోకండి. ज्ञान गुण सागर जय कपीश लोक उदार राम दूत बलधामा अंजनी पुत्र पवन सुत राम महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुरेश कानन पाते मुंड जले उदारे शंकर सोन केसरी नंदन तेज प्रताप
తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి హనుమంతుని దీవెనలు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలి. ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఆ భగవంతుని కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు ప్రాంతం అంతా కూడా అన్ని విధాలుగా
ఎదగాలని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని దీవెనలు ఉండాలని చెప్పి ఆ హనుమంతుని ప్రార్థిస్తూ పిల్లలకు మంచి చదువు, రైతులకు మంచి పంటలు, వ్యాపారస్తులకు మంచి వ్యాపారం, ఉద్యోగస్తులకు మంచి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ హనుమంతుని ప్రార్థిస్తూ మళ్ళొకసారి తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, మంత్రులతో కలిసి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం పెద్దెముల్ మండల పరిధిలోని మొంబాపూర్, నర్సాపూర్, గాజీపూర్ గ్రామాలలో ఎంపీ నిధులతో పలు సీసీ రోడ్డు శంకుస్థాపనలను, అభివృద్ధి పనులను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. పల్లె నుండి పట్నం వరకు అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అంతారం లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, సంగమేశ్వర్, శివరాజ్, నరసింహ, భూమా పరశురాం, కృష్ణ, అంజీ, వివిధ గ్రామాల కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ వీరప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు హరీష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వీరేశం, ప్రధాన కార్యదర్శి రామచందర్, యాదయ్య, తడకల శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ఉప్పరి రవి, ఉప్పరి వీరేశం, మల్లేశం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు ఒకటే తాటి మీద పనిచేస్తున్నారు, పనిచేసిండు, ఒకటే తాటి మీద పోతుండ్రు. అది జాతీయవాదం, ఇండియా ఫస్ట్, దేశ అభివృద్ధి కొరకే పనిచేస్తుండ్రు, ఇంకా దేని కొరకు కాదు. ఆయనకు ఎలక్షన్స్ అప్పుడు తప్ప ఆయనకు రాజకీయాలు అనవసరం, జాతీయ రాజకీయాలు అనవసరం, అంతర్జాతీయ రాజకీయాలు అనవసరం, రాష్ట్ర రాజకీయాలు అనవసరం. అది ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు. ఎలక్షన్స్ అయిపోయినాక దేశమంతా ఒకటే అని దేశానికి కొరకు పనిచేసే వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు. కానీ దేశం ఎట్లా బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడుకుంటే దేశం ఎట్లా బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడుకుంటే అని తను ప్రత్యేకంగా గ్రామాల మీద దృష్టి ఉన్నది, రైతాంగం మీద దృష్టి ఉన్నది. ఎన్నో అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ ఇవ్వచ్చు, కానీ ఎన్నో కేంద్ర ప్రభుత్వం నుంచి పోయొచ్చు, కొన్ని ఏమో కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. కానీ ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా, అది ఏ పార్టీ ఉన్నా కూడా కలిసి పనిచేయాలని నాకు ఉద్దేశం ఇచ్చింది. అదే విధానంగా నేను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, మన ప్రియతమ నేత శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తాండూరు నియోజకవర్గానికి రావడాన్ని మనందరం కూడా సాదరంగా స్వాగతిస్తా ఉన్నాం. పార్లమెంటులో అనేక అంశాల పట్ల స్పష్టమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేసి ప్రజల పక్షాన, సామాన్య ప్రజల యొక్క గొంతై వినిపించినటువంటి మహానేత మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెనుకబడితనాన్ని ఎంపీ గారు కాకముందు నుంచి, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఈ ప్రాంత వాసిగా, ఈ స్వతంత్ర అనంతరం ఈ తెలంగాణ అనేక రకాలుగా వెనుకబడితనాన్ని పూర్తి అవగాహన చేసుకున్నటువంటి నేతగా మనందరూ ఎంపీగా ఉండడం మనందరికీ గొప్పతనంగా, మనందరూ కూడా గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కోట్ల రూపాయలు వెచ్చించి తాండూరు నియోజకవర్గాన్ని, కర్ణాటక సరిహద్దుకు ఆనుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని గత పాలకులు దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి సందర్భాలు మనం అందరం చూసినాం. ఇవాళ తన ఎంపీ నిధుల ద్వారా అన్ని ప్రాంతాలలో నిధులు కేటాయించడమే కాకుండా ఆ పని యొక్క నాణ్యతని, పని యొక్క మెరుగుదనాన్ని తను ప్రత్యక్షంగా పరిశూ చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఉపయోగకరంగా ఉండాలనేటటువంటి భావించేటటువంటి వ్యక్తి వారు. కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమాల్లో రావడం, అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలని మొన్నటికి మొన్న పార్లమెంట్లో అనేక రైతాంగ సమస్యల గురించి కూడా చాలా పూర్తి వివరణ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసినాం.
కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం మనం మీరు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రాంతంలోని ఈ దేశంలోని నలుమూలల ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి ధ్యేయంతో సాగుతున్నటువంటి ఒక సమాజ స్థాపన దిశగా ఏదైతే అడుగులేస్తున్నాయో ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తాను కూడా ఒక వ్యక్తిగా ఈ సమాజానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా స్వాగతించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు రాజకీయం, కానీ ఎన్నికల అనంతరం అందరూ కూడా అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలి, అభివృద్ధినే కాంక్షించాలి. ఈరోజు కూతవేటు దూరంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఇక్కడ తాండూరు ప్రాంతం ఈరోజు 3.5 గంటలు సమయం పడుతుంది ప్రయాణించడానికి. ఈరోజు గత ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామంటే కూడా ఈరోజు ల్యాండ్ అక్వైర్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి కారణంగా ఇవాళ ఇన్ని రోజులు పడుతున్నా ఇంకా రోడ్ల నిర్మాణం జరగలేదు. కాబట్టి ఇప్పుడైనా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక రకాల పట్ల ఈరోజు స్పష్టమైన అవగాహనతోటి ఈరోజు ముందుకు సాగుతా ఉంది ప్రభుత్వం. ఈ రోడ్ల నిర్మాణం వెంబడే చేపడతా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల కోట్ల నిధులు కేటాయిస్తా ఉన్నారు. ఈ ప్రాంత సమస్యలు తీర్చుకోవడం కోసం ఈరోజు కేంద్రంలో ఒకవైపు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది, ఇక్కడ ప్రాంతంలో ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో. కాబట్టి మనందరిని కూడా స్వాగతిద్దాం. రాబో రోజుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన పట్ల మనందరం కూడా చర్చించుకుందాం. ఈ ప్రాంతంలో ఉజ్వల స్కీమ్ దగ్గర నుంచి సుకన్య సమృద్ధి యోజన వరకు, మరుగుదొడ్ల వరకు, రేషన్ బియ్యం వరకు అన్ని కూడా ఉచితాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి ఈరోజు మనకు రావాల్సినటువంటి నిధులు కానీ మనకు రావాల్సినటువంటి ఫలాలన్నీ కూడా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్న తీరును కూడా మనం ఒకసారి గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంబాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అభివృద్ధి పనుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, మరి అందరి మన్ననలు పొంది ఈ మధ్యనే ఎంపీగా గెలిచినటువంటి గౌరవనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గారికి, వేదిక అధ్యక్షుడైనటువంటి సహోదరుడు వీరేశం గారికి, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు అధ్యక్షుల వారికి, అదేవిధంగా సభా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంపీ నిధుల ద్వారా మన మంబాపూర్ గ్రామానికి నిధులు కేటాయించి మరి అభివృద్ధి పనులను చేయండి అని సంతోషంగా తన నిధులను కేటాయించినందుకు గ్రామం తరఫున ప్రత్యేకంగా సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ మధ్యనే తాండూరు బీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై మరి వెనుకబడిన తరగతుల యొక్క అభ్యున్నతి కోసం పోరాడదామని చేస్తున్న సమయంలో మీరు మా గ్రామానికి రావడం చాలా సంతోషంగా భావిస్తూ, మరి ఈ మధ్యనే పెద్దేమూరు మండలంలో 2 పాఠశాలలు ప్రధానమంత్రి యోజన కింద సెలెక్ట్ కావడం జరిగింది సార్. దానికి చాలా సంతోషిస్తున్నాం. ఒకటి గొడ్లపల్లి మోడల్ స్కూల్, ఒకటి పెద్దేమూరు స్కూల్. చాలా సంతోషిస్తున్నాం సార్. అదేవిధంగా ముఖ్యంగా మొన్ననే జరిగినటువంటి సభలలో సభాపతి గారు ఒక మాట చెప్పారు సార్. తాండూరు నియోజకవర్గం రోడ్లు బాగలేక పిల్లల్నిచ్చే పరిస్థితి కూడా లేదని అక్కడ నుంచి మాట రావడం జరిగింది సార్. మీరు కూడా కేంద్రంలో ఆ రోడ్ల గురించి ప్రస్తావించి తొందరగా జరిగే విధంగా మీరు మీ సమయాన్ని అక్కడ కేటాయిస్తారని నేను మనస్ఫూర్తిగా ఈ సభా వేదిక ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా తాండూరులో ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారు సార్. మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది నిరుద్యోగ యువతలకు, మరియు అది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు సార్. బ్యాంక్ ఎంప్లాయీస్ నుంచి మీరు తప్పకుండా చొరవ తీసుకొని తాండూరు నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు సార్. వాళ్ళందరికీ ప్రధానమంత్రి పెట్టినటువంటి పథకాల ద్వారా మరి అక్కడ పథకాలు చెప్తున్నారు సార్. ఇక్కడ మేనేజర్స్ దగ్గరికి వెళ్తే ఏ యువతకు కూడా అలాంటి పథకాలు అందడం లేదు సార్. మీరు తప్పకుండా అది చొరవ తీసుకొని మేనేజర్స్ మన తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు మేనేజర్స్తోని మీరు మాట్లాడి ప్రతి ఒక్క పథకాలు నిరుద్యోగులకు అందే విధంగా మీరు చూస్తారని ఆశిస్తున్నాను సార్. అదేవిధంగా తాండూరు కందిపప్పు మరి తాండూరు కందిపప్పు గురించి కూడా మీరు ఎక్కడ సందర్భం దొరికినా అక్కడ మీరు మాట్లాడగలుగుతారంటని చెప్పేసి నేను సభాముఖంగా వేడుకుంటున్నాను సార్. అదేవిధంగా మా పెద్దేమూరు మండలంకి వస్తే మరి పెద్దేమూరు మండలం ప్రాణహితంగా మేము కోర్పల్లి చెరువును ఆరాధిస్తాం సార్. ఈ కోర్పల్లి చెరువు కింద కాలువలు ఎన్నో మరి అన్ని పొడికలు తీయలేక నిర్వీర్యం అయిపోయినాయి సార్.
ఇవన్నీ కూడా మీరు మీ కలంతో మాకు ఆ అభివృద్ధిని చేసిస్తారని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా రైతులకు కూడా కరెంటు లోపల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. రైతులను కూడా మీరు ఒక కన్నుతో చూసి వారిని కూడా రైతే రాజు అనే పక్షాన నడిపిస్తారని ఆశిస్తున్నా. ఎంతో మంది సబ్సిడీల కోసం కానీ ట్రాన్స్ఫార్మర్ కోసం కానీ పెట్టడం జరిగింది సార్. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలకు బీసీ సంఘం చాలా సంతోషిస్తూ మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా లాస్ట్ ఒక చిన్న కోరిక సార్. తాండూరు ప్రాంతం లోపల వెనుకబడిన ప్రాంతం అని అందరికీ తెలిసిన విషయమే. మరి అక్కడ తాండూరు నియోజకవర్గ స్థాయిలో ఒక బీసీ ఇంటిగ్రేటెడ్ భవనం ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగులకు మరి చదువుతున్న విద్యార్థులకు అందరికీ కూడా ఒక ఓదార్పుగా అవుతారంటని చెప్పేసి, ఒక కన్న తల్లిలాగా అవుతారంటని చెప్పేసి, ఒక ఇంటిగ్రేటెడ్ భవనం గురించి కూడా మీరు ఆలోచిస్తారంటని చెప్పేసి దానిని మీ హయాంలోనే పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి మరి అందరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత తాండూరు రావడం జరిగింది. ఎంపీగా గెలిపించి వాస్తవంగా నన్ను ఇక్కడి నుంచి పంపించేసిండ్రు. ఎక్కడికి? ఢిల్లీకి పంపించిండ్రు. 5 నెలలు ఆడుంటా, ప్లస్ ఇంకో నెల కమిటీ టూర్లు తిరుగుతూ ఉంటా. అంటే కేవలం 5.5-6 నెలలే నాకు కాన్స్టిట్యున్సీలు ఉండగలుగుతాను. ఎందుకంటే నేను 100% అటెండెన్స్ ఉంటుంది పార్లమెంట్. అయినా కూడా ఉన్న టైంలో ప్రతి గ్రామానికి పోదలుచుకున్నా, ప్రతి గ్రామం సమస్యలు తెలియదలుచుకున్నా. కొన్ని డైరెక్ట్ నా చేతులు ఉంటాయి. ఎంపీ లాంటి అంటే డైరెక్ట్ నా చేతులు ఉంటాయి. అవి డైరెక్ట్ నా చేతులు ఉన్నాయి, అల్కా అవుతుంది. ఇంకోటి అదే కాక నా ఆఫీస్లో 7 మంది పనిచేస్తున్నారు. వాళ్ళు ఆ ఆఫీస్ మీదే అనుకొని మీరు పనులు అక్కడి నుంచి చేపియాలి. నేను కేవలం సంతకం పెడతాను, ఫోన్ కాల్ చేస్తాను. పని అంతా మా ఆఫీసే చేస్తారు, పని అంతా మీరే చేస్తారు ఇక్కడ. అది ఆ విధానంగా పనిచేస్తే ఎన్నో పనులు అవుతాయి. ఈరోజు నేను గాజీపూర్ గ్రామంలో రోడ్ ఇప్పుడే ఇంతకుముందు 3-4 గ్రామాలు తిరిగి వచ్చిన, మంబాపూర్ ఇవన్నీ కూడా తిరిగి వచ్చిన. అక్కడ రోడ్లు ఆల్రెడీ వేసిండ్రు. ఇక్కడ నేను కూడా రేపు ఎల్లుండి స్టార్ట్ చేసినట్టుండ్రు. కానీ నేను ఈసారి మొదటి ఏడాది, ఇప్పుడు నెల అయితే ఏడాది అవుతుంది, 200 వర్క్స్ ఇచ్చిన. ఏ ఎంపీ కూడా ఇవ్వను అనుకుంటా. ఎందుకంటే ఎంపీ చేతులునే ఓన్లీ 5 కోట్లు. కానీ నేను ఎప్పుడు పనిచేసినా కూడా అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాను, ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. అది ఎలక్షన్స్ అప్పుడు గట్టిగా కొట్లాడతాను. కానీ ఎలక్షన్స్ అయిపోయినాక అన్ని మంత్రులను, ఎమ్మెల్యేలను, అందరు కలుపుకొని అయితే దానివల్ల అభివృద్ధి మంచిగా అవుతుంది. లేకుంటే 5 ఏళ్ళు కొట్లాడితే ఎవరికి లాభం ఉండదు. అందుకే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా వాళ్ళతో పంచుకుంటాను. కలెక్టర్గా అయినా, అధికారులైనా, ఇంజనీర్లైనా వాళ్ళతో పంచుకుంటాను. అప్పుడు పని అవుతుంది. అది వేరే, ఎలక్షన్స్ వేరే. నేను 5 కోట్లు ఉంటే నేను ఇచ్చింది 11 కోట్లు. ఎట్లా అంటే ఈ ఫండ్స్ ఆ ఫండ్స్ కలుపుకొని ఇన్ని నేను అనుకుంటా తెలంగాణ ఏ ఎంపీ కూడా ఇవ్వలేదు 1 ఇయర్లో. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా నేను తప్పకుండా. నాదేంటంటే ఇది కేవలం 5 లక్షలు, కానీ అంతకంటే ఎక్కువ ఉండేది. ఎందుకంటే నాకు దాదాపు 700 గ్రామాలు ఉంటాయి, ఇంకా పట్టణంలో 700 బస్తీలు ఉంటాయి. అంటే ప్రతి దానికి ఇస్తే చాలా తక్కువ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే అన్ని గ్రామాల్లో కనీసం 5 లక్షలు ఇవ్వాలని నాకు ఉన్నది. కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇస్తాం. అయితే ఈ 5 ఏళ్ళలో ఇంకోటి ఏంటంటే నేను జూలై తర్వాత ప్రతి గ్రామం నేను కనీసం వచ్చే 4 ఏళ్ళలో 4 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అది గుర్తుపెట్టుకొని పనిచేయండి. మనకి రేషన్ కార్డు ఇచ్చినా, రేషన్ బియ్యం ఇచ్చినా, రోడ్ వేసినా, మనకు రానికి కొనికే మెయిన్ రోడ్ వేసినా అన్నింటిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ మర్చిపోవద్దు. ఎందుకంటే వెనకటికి రాజు గ్రామాధికారి ఉంటుంది. ఇలానేమో స్టెప్ బై స్టెప్ ఇట్లుంది. మండలాధికారి, మండలాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎంపీ, ఆ తర్వాత రాష్ట్రపతిని కలవాలి. పత్తి రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నించిన కొందరు వ్యాపారస్తులను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వారిని పట్టుకున్నారు. శనివారం తాండూరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో 3 వ్యాపారులు ఉండగా 2 పట్టుబడ్డారని, మరో వ్యాపారి పరాలిలో ఉన్నట్లు తెలిపారు. 44 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ
పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. యాలల మండలం బాగైపల్లి చౌరస్తాలో ఖచ్చితమైన సమాచారం మేరకు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కురచాల కోటకు చెందిన శివ నాగేశ్వరరావు, కొత్తకోటకు చెందిన నారాయణ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన దాసరి శ్రీనివాసరావును గత 10 సంవత్సరాలుగా నకిలీ విత్తనాల వ్యాపారం గుట్టుగా కొనసాగిస్తున్నారని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. సీజన్ కు ముందే అమ్మకాలు చేస్తే ఎవరికి అనుమానం రాదని పక్కా ప్రణాళికతో వ్యాపారులు ఈ కార్యక్రమానికి ప్రయత్నించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా, తాండూరు రూరల్ సిఐ నగేష్, యాలాల పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారి శ్వేత వీరిని పట్టుకునేందుకు కృషి చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర విత్తనాలను కొనరాదని సూచించారు. డిఫరెంట్ ప్లేసెస్లో డంప్ చేసుకుంటారు. డంప్ చేసుకుని ఆ సీజన్ వచ్చిన తర్వాత వీళ్ళు అమ్ముతారు. అడ్వాన్స్గా ఇప్పుడు సీజన్ ఇంకా రాకముందే సీజన్ టైంలో మనకు నిఘా ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీస్ దగ్గర నుంచి ప్లస్ వ్యవసాయ అధికారుల దగ్గర నుంచి, కాబట్టి వీళ్ళ స్ట్రాటజీ మార్చి, వ్యూహం మార్చి కొద్దిగా ముందే ఒక నెల 2 నెలల ముందే వాటిని తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేస్లో డంప్ చేయడం జరుగుతుంది. సో ఆ భాగంలో మనకు వచ్చిన సమాచారంతో ఇవి పట్టుకోవడం జరిగింది. ఒక రెప్యూటెడ్ ఫార్మర్స్ ఎవరన్నా ఊర్లో కొద్దిగా పేరు పొందిన ఫార్మర్స్ వాళ్ళు ఉంటారు, అటువంటి వారి సహాయం తీసుకొని వీళ్ళు ఇవి సేల్ చేసే ఇన్స్టెన్సెస్ కూడా మనకు ప్రీవియస్గా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు వీటిని ప్రమోట్ చేస్తూ సేల్ చేస్తుంటే తప్పకుండా వారు కూడా దీంతో ముద్దాయిలుగా ప్రకటించబడతారు, వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. సో కాబట్టి దీన్ని ఒక ఆథరైజ్డ్ కంపెనీ కానీ ఒక ఆథరైజ్డ్ డీలర్ దగ్గర నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వీటిని ప్రమోట్ చేయరు. 450 grams 900 ఉందండి, 950 రూపీస్ ఉంది. వీళ్ళు ఇప్పుడు మనకు లూజ్ వచ్చేసి 2000 రూపీస్కు ఇస్తారు. 2000 దానికి అంటే డీలర్ని బట్టి కొంతమంది 2000, 1800 కానీ స్టార్ట్ అయింది. 1800, 2000, 2200 ఇట్లా పర్ కేజీ. ఈరోజు మనకు యాలాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాగాయపల్లి చౌరస్తా ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారంతో మనము నకిలీ పత్తి విత్తనాలు దాదాపు 22 క్వింటాల్ 2.2 టన్స్ సీజ్ చేయడం జరిగింది. దీంతో కీలక పాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా అండ్ తాండూర్ రూరల్ ఇన్స్పెక్టర్ నగేష్ అండ్ తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి సూపర్విజన్లో ఇది ఖచ్చితమైన సమాచారంతో మనము సీజ్ చేయడం జరిగింది. దీంతో వివరాల్లోకి వెళ్తే 2 వ్యక్తులు మనకు శ్రీనివాసరావు అని, ఇతను చౌబ్రోల్ మండల్, గుంటూరు డిస్టిక్, అండ్ ఇంకో వ్యక్తి శివనాగేశ్వరరావు, ఇతను మనకు అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో. ఈ 2 వ్యక్తులు అక్కడికి ఇంకొక వ్యక్తి మనకు నారాయణ రెడ్డి అని చెప్పి ఈయన బీకోట గ్రామం, బీ కొత్తకోట మండలం, ఇది కూడా అన్నమయ్య డిస్టిక్. వీళ్ళు ముగ్గురి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న చెట్లు, ఆ చెట్టు దగ్గర పొదల దగ్గర ఇదంతా కూడా డంప్ చేశారు. దీంతో మన వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇంతకుముందు ఈ మండలంలో కూడా ఈ యాలాల్, పెద్దేబుల్, అక్కడి నుంచి బషీరాబాద్, తాండూరు మండలాల్లో కూడా పోయిన సంవత్సరం కూడా వీళ్ళు ఈ నకిలీ పత్తి విత్తనాలు కొంతమంది రైతులకు అమ్మినట్టు మనకు సమాచారం ఉంది. సో దీంతో ఈరోజు మనకు ఈ విత్తనాలు ఇక్కడ డంప్ చేసుకొని ఇక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి అక్కడ రైతులకు, చాలామంది అమాయక రైతులకు ఇవి అమ్ముదాం అనుకున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీంతో మనం చూసినట్టయితే చాలా వరకు రైతులు మోసపోకుండా ఈ ఎస్పెషల్లీ వీటి మీద ఏమి లేబుల్స్ కూడా దీంతో ప్యాక్ చేసిన కంపెనీ లేబుల్ లేదు, అండ్ వీళ్ళు ఏ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చేశారో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు, బ్యాచ్ నెంబర్ లేదు, లాట్ నెంబర్ లేదు, ఏది కూడా లేకుండా ఇట్లా వీళ్ళు లూజ్గా తీసుకొచ్చి రైతులకు అమ్ముతున్నట్టు మనకు సమాచారం ఉంది. కాబట్టి రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మనకు తాండూరులో ఉండే రైతులు కావచ్చు, పరిగి, వికారాబాద్ మన ఈ పరిధిలో ఉండే రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఒక డీలర్ మీకు చూసిన క్రెడిబుల్ డీలర్, ఎవరన్నా ఆథరైజ్డ్ డీలర్ ఉంటే తప్పక ఇటువంటి మీరు తక్కువ రేటు కొని వస్తున్నాయో లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర మీరు పర్చేస్ చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం, ఖరీదు చేయొద్దని. సో మనము వివరాల్లోకి వెళ్తే ఈ వ్యక్తి ఎవరైతే ఈ నారాయణ రెడ్డి ఎవరైతే దీంతో A1గా నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, A2గా
శివనాగేశ్వరరావు ఉన్నారు అండ్ A3గా శ్రీనివాస్గా ఉన్నారు. వీళ్ళు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మనం ఇంటరాగేషన్లో దీంతో చూస్తే దాదాపు వీళ్ళు కురిగేపల్లి గ్రామము, చింతామణి తాలూకా, చిక్బల్లాపూర్ డిస్టిక్లో వీళ్ళు ఇవి తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి ఈ విత్తనాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మరియు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మనకు దగ్గరున్న బీదరు ఈ జిల్లాల్లో అంతా కూడా వీళ్ళు పర్చేస్ చేస్తున్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వీటిని నమ్ముతున్నట్టు వీళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు. సో రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితిలో ఈ విత్తనాలు మీరు ఒక పేరున్న కంపెనీ దగ్గర, ఆథరైజ్ డీలర్ దగ్గరే దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి, బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్ ఉండేటి మాత్రమే మీరు పర్చేస్ చేయాలి. అది కూడా మీరు ఒక రిసిప్ట్ తీసుకొని ఆయన చూసుకోవాలి. ఈ విత్తనాల్లో బేసికల్గా మనం చూసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఫీల్డ్ ప్రొసీజర్స్ కూడా ఏమి దీంతో పాటించరు. సీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ ఉంటాయి, అటువంటి స్టాండర్డ్స్ ఏమి పాటించకుండా ఇవి తీసుకొస్తుందో, ఫీల్డ్ హిస్టరీ లేకుండా, సీడ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ లేకుండా, వాటి జెర్మినేషన్ టెస్ట్ కూడా చేయకుండా వాళ్ళు ఇవన్నీ కూడా మనకు చూసింది. పైగా ఇవి డూప్లికేట్, దీంతో డూప్లికేట్ అండ్ బ్రాండింగ్ కూడా వీళ్ళు ఎటువంటి బ్రాండింగ్ కూడా ఏం చేయకుండా ఇవి అమ్ముతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో కాబట్టి ఇటువంటి సమాచారం ఎవరిని అమ్ముతున్నట్టు మీకు ఎక్కడైనా కనిపించినా కూడా రైతులకు కానీ లేకపోతే ఇంకెవరు కానీ మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే సంబంధిత వ్యవసాయ అధికారులు కానీ మాకు సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా వాటిని మనం ఇమీడియట్గా సీజ్ చేసి వాటిని టెస్ట్ చేసి వెదర్ ఇవి జెన్యూనా కాదా అని చెప్పేసి తప్పకుండా వాళ్ళందరికీ. తాండూరు పట్టణంలోని శ్రీ నగరేశ్వర దేవాలయ నూతన చైర్మన్గా డి సతీష్ కుమార్, పాలక మండలి సభ్యులుగా సంతోష్ కుమార్, ఎస్ సతీష్, అనిల్ కుమార్, దాదాపురం గురురాజ్, ఉజ్వలను నియమించారు. శ్రీ పోట్లి మహారాజ్ దేవాలయ చైర్మన్గా ఎస్ ప్రసాద్ గౌడ్, పాలక మండలి సభ్యులుగా రాజ్ కుమార్, నవీన్ కుమార్, జగన్నాథ్, సైదమ్మ, శ్రీనివాసులను నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నూతన చైర్మన్లు మరియు పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేయాలని వారికి సూచించారు. మొత్తం మేమే తప్ప నువ్వు అయిపోతుంది కదా, నువ్వు కట్టేస్తావు. ఓకే రెడీ సార్. ఈరోజు కనిపించి మాకు ఎప్పటి నుంచి రోజు ఏం చేయాలని ఆలోచన వస్తుంది. దేవుడికి సేవ మళ్ళీ ఏదో అంటే ఏదో వచ్చేసి అనేసి గంట గంటకి ఏం చేయాలి జాబ్ చేసినప్పుడు అందరూ ఒపీనియన్ తీసుకోవాలి. దాని అవసరంలో కొద్దిగా కొన్ని శాస్త్రం అవతలు ఉన్నాయి కదా, అంతా ఓట్లు లేకుంది కదా, ఆ ఓట్లు తీసేస్తే ఆయనకి ఏం చేస్తే లాభం ఆయన కూడా లాభం ఆ లోపల తాండూరు పట్టణంలోని శ్రీనగరేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన క్యాలెండర్ను తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ కేవలం ఫోజులకు మాత్రమే పరిమితం కాకుండా అభివృద్ధిపై పోటీతత్వంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం నూతన నగరేశ్వర దేవాలయ చైర్మన్ సతీష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తాతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, యాలల తాజా మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, నూతన నగరేశ్వర దేవాలయ చైర్మన్ సతీష్, పాలక మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఆర్యవైశ్య మన ఇక్కడ ఉన్నటువంటి నగరేశ్వర ఆలయానికి కమిటీని చైర్మన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాం. దానికి ఈరోజు ప్రకటించడం జరిగినందువల్ల మన దాదాపు సతీష్ అన్న గారిని అధ్యక్షులు చేయడం వల్ల అన్నగారికి నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వాళ్ళ టీం అయినటువంటి సంతోష్ అన్న గారికి సతీష్ అన్న గారికి ఇక్కడ చేసినటువంటి వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అలాగే ఈరోజు యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడానికి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ యువజన సంఘం మనం దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి యువజన సంఘంని అధ్యక్షుని సెక్రటరీని ఎన్నుకోక చాలా రోజులు అయిందని చెప్పేసి మా యూత్ అంతా చాలా గొడవల తర్వాత ఒక యూత్ని యువజన సంఘాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఎలాగైతే సంఘాన్ని ఏర్పరచాలని చెప్పేసి ఎట్లా ముందుకు వచ్చి తమ్ముళ్ళ ఫైటింగ్ చేసిరో కానీ ఇప్పుడు కూడా అట్లనే కమిటీ ఏర్పడిన తర్వాత కూడా ఓన్లీ ఫొటోస్కి పరిమితం కాకుండా అలాగే ముందుకు వచ్చి ఆ రోజు ఎట్లా కావాలని అడిగినామో ఈ రోజు కూడా అట్లా పని చేస్తే మనం అడిగిన దానికి కూడా సార్థకత ఉంటుందని చెప్పేసి మా యూత్కి అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు చాలా నేనే అందరితో ఎక్కువ మాటలు పడినాం సార్ బాగా విషయం. ఎందుకంటే మనం అందరినీ చేసినాం కాబట్టి మీరందరూ ముందుండాలని చెప్పి అలాగే మన నేను నూతన క్యాలెండర్ ఉగాది నుంచి ఉగాది అనేది మా రాఘవేంద్ర స్వామి టెంపుల్లోని చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు ఆవిష్కరించబడుతుంది. ఉగాది నుంచి ఉగాదికే ఉంటుంది. తర్వాత మళ్ళీ అది చూసినాము అంటే మన యువజన సంఘం క్యాలెండరే. ఎందుకంటే ఎవరు చూసినా ఇంగ్లీష్ నెలలే ఉంటాయి జనవరి టు డిసెంబర్. కానీ మనది మాత్రం మనం ఒక ఆదర్శంగా 10 మంది 10 సమాజాలకి మన హిందువులకి ఉగాది నుంచి ఉగాది చెప్పుకునేలాగా క్యాలెండర్ ఈరోజు స్వీకరించినందుకు నేను అధ్యక్షులకి సెక్రటరీకి అలాగే కార్యదర్శికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుల వారికి కూడా మన సంఘం కోసం ఎల్లవేళలా డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా ముందుండి మీ కార్యవర్గం అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే యువత కూడా మన పెద్ద సంఘానికి కానీ నగరేశ్వర దేవాలయం అధ్యక్షులకు కానీ మీరందరూ వారికి చేదోడు వాదోడుగా ఉండి వారు ఏదైనా చెప్తే ఒక మన ఫ్యామిలీకి ఒక అర్థ చెప్పినట్టుగా భావించి మీరు కూడా వాళ్ళతో పాటు వర్క్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే చాలా ఈ రోజు కూడా హనుమాన్ జయంతి మన యువత తరఫు నుంచి కూడా ఏదో ఒక తెలియజేస్తూ అలాగే ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మా యూత్ నలుగురినే పెట్టి చాలా సంతోషం. ఇట్లా మీరు ముందుకు వస్తూ మిగతా సమాజానికి కూడా మనం ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగినారు. జై వాసవి. తాండూరు నియోజకవర్గంలో ఉన్న దళిత ప్రజా సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కె శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, మేధావులు, యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అంబేద్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు రాములు, మెట్లి ఆశన్న, బుగ్గప్ప, పి నరసింహులు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, కమిటీ సభ్యులు అంజలప్ప, మల్కప్ప, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకరు ఉపాధి పొందుతూ ఒకరు ఉద్యోగం చేస్తూ ఈ రకంగా రకరకాలుగా ఈరోజు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం
నేటి పాలకులు వారి యొక్క ఆశయాలకు, వారి యొక్క రాజ్యాంగానికి, వారు చేసిన హక్కులకు తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏప్రిల్ 14న తాండూరు పట్టణంలో 11 గంటలకు పెద్ద ఎత్తున బహిరంగ సభ తాండూరు ఏదైతే బస్టాండ్ అంబేద్కర్ దగ్గర ఉంది. కాబట్టి యువకులు, మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కుల పెద్దలు అందరిగిట పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులందరిగిట పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్తూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14న నిర్వహించబోయే జయంతిని జయప్రదం చేయాలంటూ ఈ సందర్భంగా అందరిగిట విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా జై భీములు. అయితే ఈ నెల 14వ తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తాండూరు పట్టణంలో భీమ్ ర్యాలీ పేరుతో అంబేద్కర్ జయంతి రోజున ర్యాలీ తీయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తాండూరు మొత్తము తోరణాలు కట్టి డీజే పెట్టి తాండూరు నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై గవర్నమెంట్ కాలేజీ ముందర నుంచి రైల్వే స్టేషన్ రోడ్ మరియు అక్కడ మారేడు బజార్ నుంచి భద్రప్ప గుడి రూట్లో గాంధీ చౌక్ నుంచి వినాయక చౌక్, ఇందిరా చౌక్ నుంచి మళ్ళీ తిరిగి బస్ స్టేషన్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ర్యాలీ ముగుస్తుంది. ప్రతి సంవత్సరంలోనే ఈసారి కూడా ర్యాలీ ఉంటుంది. కావున తాండూరు పట్టణంలోని యువకులు, అంబేద్కర్ వాదులు, ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా పాల్గొని ర్యాలీని అంబేద్కర్ జయంతి రోజు నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ర్యాలీ సమయం వచ్చేసి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. 4 గంటల నుంచి 8 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ర్యాలీకి వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మిత్రులారా, అందరికీ జై భీములు తెలియజేస్తూ ఏప్రిల్ 14వ తారీఖున జరిగేటువంటి జై భీమ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా యావత్ గ్రామ ప్రజలకు, అదేవిధంగా తాండూరు పట్టణంలో ఉన్నటువంటి యువతకు, అంబేద్కరిస్టులకు, అదేవిధంగా మేధావులకు, బుద్ధిజీవులకు అందరికీ ఈ సందర్భంగా జై భీమ్ ఉత్సవ కమిటీ తాండూరు కమిటీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ జై భీమ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా బ్రహ్మాండంగా జై భీమ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని తాండూరు పట్టణంలో తీయడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా మార్నింగ్ పూట మీ యొక్క కార్యక్రమాలను ముగించుకొని తాండూరు పట్టణంలో మన ఐక్యతను, మన అంబేద్కర్ ఏ ఆలోచనలు అయితే ఈ సమాజాన్ని మార్చాలనుకున్నాడో మరి ఆ ఆలోచనల కోసం మనం అందరం పాటుపడుతూ ఖచ్చితంగా యువకులందరూ సాయంత్రము జై భీమ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ర్యాలీకి పాల్గొని పెద్ద ఎత్తున మన అంబేద్కర్ యొక్క ఐక్యతను చాటవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, అందరికీ జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం, 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 పూలే గారి ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధించుకుందాం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల హక్కులను సాధించుకుందాం, సాధించుకుందాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.